అన్న ఇప్పుడే లెనిన్ సినిమా వచ్చిన భయ్యా నా లైఫ్లో ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలే. ఎవరు మిస్ కాకండి. మిస్ అయితే మాత్రం మీ దరిద్రం అని చెప్పుకోవచ్చు. ఆ థియేటర్లో భయ్యా అసలు అఖిల్ అన్న ఎన్ని సినిమాలు చూసినా అంత మజా అనిపించలే. కానీ ఈ సినిమాలో భయ్యా ఎమోషనల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రొమాన్స్ ఉంది అండ్ ఉత్సాహ కోత కూడా ఉంది భయ్యా. అసలు విశ్వరూపం అఖిల్ అన్న విశ్వరూపం ఈ సినిమాలో వస్తాం భయ్యా. నాకైతే అసలు ఆ డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పుకోవాలా. హీరోకు మంచి గిఫ్ట్ ఇచ్చాడని అంటే ప్రతి సీన్ ప్రతి ఎపిసోడ్ మాత్రం అఖిల్ అన్నకు ప్లస్ అయింది భయ్యా. అంటే అసలు ఇట్లా యాక్టింగ్ చేస్తాడు, అరే మీకు దండం పెడతా అంటారా అంటే ఆ సినిమాలోనే కనెక్ట్ అయిపోయి లేని సినిమా నేనే కళ్ళలో నీళ్ళు వచ్చిన భయ్యా. అసలు ఈ సినిమా మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా. నేనైతే అసలు ఇంత ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. టైలర్లో ట్విస్టులు మాత్రం అది ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ సినిమా చూసిన తర్వాత మీరు అందరూ అనుకుంటారు లెనిన్ ఇంటికి తీసుకుపోతారు భయ్యా. అసలు నాగార్జున గారు చెప్పినట్టు సినిమానే మాట్లాడుతుంది, సినిమానే మాట్లాడుతుంది. ఇది ట్రైలర్లో ఉంది 20%, 80% సినిమాలో దాచిపెట్టారు. ప్రతి సీన్ ఒక్కొక్కసారి నరుకుతా అంటే ఆ బీజిఎంకి ఆ నరుకుడికి వామ్మో అఖిలన ఏం యాక్టింగ్ చేసిండ్రా భయ్యా సినిమాలో భయ్యా. శివాజీ గారు, బ్రహ్మాజీ గారు, సునీల్ గారు ఇంతమంది ప్రాణం పెట్టి సినిమా తీసిన భయ్యా. ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసినట్టు అనిపించింది. కానీ ఒక్క హిట్ 10 సంవత్సరాలు అఖిల్ బాబుకి హిట్ వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత హీరో హిట్ కొట్టాడు. నాకైతే హ్యాపీగా ఉందన్న. కాలర్ రెగ్యులర్ చెప్పు బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఇప్పుడే చూసాను లెనిన్ మూవీ, నిజంగా ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట. అఖిల్ గారి కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్, బిగ్గెస్ట్ హిట్ అనమాట. నిజంగా చూస్తున్నంత సేపు రామ్ చరణ్ గారికి రంగస్థలం, అల్లు అర్జున్ గారికి పుష్ప, అఖిల్ గారికి లెనిన్ అనమాట. 100 కోట్లు పక్కా అనమాట. అంత కంటెంట్ ఉంది. నిజంగా ఆ ఊర్లోకి తీసుకెళ్ళి ఆ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క ఆడియన్స్ నిజంగా చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి అనమాట. ఎస్పెషల్లీ క్లైమాక్స్, సెకండ్ హాఫ్, ఇన్ని ట్విస్ట్లు, ఇన్ని అసలు చాలా అంటే చాలా బాగుంది. ఒక మాస్ అవతారం చూస్తాను అనమాట అఖిల్ గారిని. ఒక లాస్ట్ ఫ్రీ క్లైమాక్స్ అయితే అందరినీ ఏడ్పిస్తారు ఆ పర్ఫార్మెన్స్తో. అంత బాగుందనమాట. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ తమన్ గారు అయితే ప్రాణం పెట్టారు. నిజంగా అసలు ఇంత సినిమా ఇస్తారనుకోలేదు. నాగార్జున గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో, నాగవంశీ గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో. నిజంగా గుండెల మీద చేసుకొని చూడాల్సిన సినిమా. అక్కినేని ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా కాళ్ళు ఎగరేసుకునే సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో 100 కోట్లు పక్కా అనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. లెనిన్ సినిమా మీ ఊర్లోకి తీసుకెళ్ళిపోతారనమాట. అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నా ఇప్పుడే చూసి వస్తున్నా లెనిన్ మన అయ్యగారి సినిమా. ఈసారి బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాట్లాడతాయన్న. నేను కాదు, ప్రేక్షకులు కాదు, అక్కినేని ఫ్యాన్స్ కాదు, అయ్యగారి ఫ్యాన్స్ కాదు, బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాత్రమే మాట్లాడతాయి. ఎందుకంటే కెరియర్ బెస్ట్ యాక్టింగ్, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, కెరియర్ బెస్ట్ క్లైమాక్స్, కెరియర్ బెస్ట్ సినిమా. అంతే, ఇంకో మాట చెప్పను నేను అన్న. మీరు ఇన్నాళ్ళు చూసిన అయ్యగారు ఒక ఎత్తు, ఇప్పుడు చూసే అయ్యగారు మాత్రం ఒక ఎత్తు అన్న. ఆయన యాక్టింగ్ ఆ లాస్ట్ 40 minutes పడింది, ఇంకా మీరు మర్చిపోతారు. మనం చూస్తుంది నిజంగా అయ్యగారినేనా అనిపిస్తుంది. నేను వేసుకోను బనియాను ఎప్పుడే చూశాను లెనిన్. కే నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. యాక్టింగ్లో మాత్రం వేరే ఉంది. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది.